ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, కర్మ నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దగ్ధ నివారణ, తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, భగవద్బంధువులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ స్వాగతం పలుకుతూ ముందస్తుగా ధనత్రయోదశి పండగ శుభాకాంక్షలు. అందరి ఇంట లక్ష్మీదేవి స్థిరనివాసంగా ఉంటూ అందరికీ భోగభాగ్యాలను, సుఖశాంతులను ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వచనం. 16/10/2024 నుండి 31/10/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, తులారాశిలో రవిబుధ సంచార స్థితి, వృశ్చిక రాశిలో శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారు ధనత్రయోదశి పర్వకాల సమయంలో లక్ష్మీదేవి అమ్మవారిని ఇంటికి స్వాగతం పలకడం కోసం ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలో 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలో 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి రాశిలోనే శని భగవానుడు ఉండడం, 2వ స్థానంలో రాహు సంచార స్థితి, అర్ధాష్టమ గురువు, సంతాన స్థానంలో కుజ భగవానుడు, అష్టమంలో కేతు, భాగ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం, రవి బుధుడు కలిసి ఉండడం, రాజ్యస్థానంలో శుక్ర భగవానుడు ఉండడం, ఇలాంటి కాల సమయంలో ఏళ్ల నాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉండగా వచ్చేటువంటి ధనత్రయోదశి పర్వకాల సమయంలో పూజా మందిరంలో లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర నారికేల దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం, సింహద్వారం బయట తెల్లటి నువ్వులతో పిండితో తయారు చేసేటువంటి నువ్వుల పిండి ప్రమిదలను ఏర్పాటు చేసుకొని కొబ్బరి నూనెను, ఆముదాన్ని వేసి దీపాన్ని వెలిగించడం వలన, కొత్త పత్తి ఒత్తులను వేయడం వలన వీరికి మనశ్శాంతి, ఆయువృద్ధి, జ్ఞానవృద్ధి, విపరీతమైన రాజయోగము కుంభరాశి వారి సొంతం కాబోతుంది. కనుక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, విదేశాలకు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేటివారు, హోటల్ వ్యాపారస్తులు, అలాగనే సినిమా రంగాల్లో పనిచేసేటివారు, ఛాయాచిత్రాల్లో పనిచేసేటివారు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ క్రియేటివ్ రంగాలుగా ఉండబడిన వారికి వీరి యొక్క జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి తిథుల యందున తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారికి రాజసన్మానం కుంభరాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి.